హాయ్ అండి, అందరికీ నమస్తే అండి. వెజిటేబుల్స్తో ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసి పెట్టండి, చాలా రుచిగా తినేస్తారు. ఎటువంటి సాసులు ఏం లేకుండా అన్నీ మన ఇంట్లో ఉండే వాటితోనే అండి. చూడండి, దానికి కావాల్సినవన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని, కొంచెం ఆయిల్ వేడయ్యాక ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు, ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ మినపప్పు, ఒక 1/2 టీ స్పూన్ శనగపప్పు, అలాగే ఒక రెమ్మ కరివేపాకు, ఇవన్నీ కొంచెం దోరగా వేపుకోండి. ఇప్పుడు ఒక ఆనియన్ తీసుకొని చిన్న ముక్కలు కట్ చేసి వేసుకోవాలండి. ఇవన్నీ కాస్త దోరగా వేపుకోవాలండి. కొంచెం ఉల్లిపాయ మగ్గుతాయి కదా, అప్పటి వరకు వేపుకొని ఒక 5 బెన్నిస్కాయలు శుభ్రం కడిగేసుకొని చిన్న ముక్కలు కట్ చేసేసాను. అలాగే ఒక క్యారెట్ కానీ కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసేసాను. సగం క్యాప్సికమ్ తీసుకొని ఇలా చిన్న ముక్కలు కట్ చేసేసుకొని ఇవన్నీ కాసేపు ఈ ఆయిల్లో బాగా వేపుకోవాలండి. పైన ప్లేట్ పెట్టేసి కాసేపు ఈ ముక్కలన్నీ మగ్గనివ్వాలి. ఈ లోపల ఒక గ్లాసు చిన్న మీడియం గ్లాస్తో రైస్ పొడి పొడిగా వండుకొని ఫ్యాన్ కింద ఆరబెట్టుకున్నానండి. ముక్కలు కానీ చూడండి కాసేపు బాగా మగ్గాయి. ఒకసారి మీరు చూసుకోండి, ముక్కలు బాగా ఉడికాయో లేదో చెక్ చేసుకోండి. ముక్కలు బాగా ఉడికాయండి. మీకు ఉడకలేదు అనుకుంటే ఇంకాసేపు ప్లేట్ పెట్టి మగ్గించుకోండి. ఇప్పుడు రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఒక 1/2 టీ స్పూన్ పసుపు అండి, కొంచెం మిరియాల పొడి, అలాగే కొంచెం కారం కానీ వేస్తున్నాను. మీరు కారం కానీ మిరియాల పొడి ఒక్కటి కానీ వేసుకోవచ్చు. ఇవన్నీ బాగా కలిసే విధంగా, ముక్కలు పట్టే విధంగా ఇలా బాగా కలిపేసుకోండి. ఇప్పుడు ఎగ్గు వేసుకోవాలండి. ఇలా ఎగ్గు కానీ అంతా బాగా వేపుకోవాలి. ఇలా అంతా బాగా వేపేసుకొని ఇప్పుడు మనం రైసు అంతా వేసుకోవాలండి. ఎంత అవసరమో అంత రైస్ వేసుకొని రైస్కు బాగా పట్టే విధంగా ఒకసారి అన్నీ కలిసే విధంగా బాగా కలిపేసుకోండి. ఒకసారి మీరు రుచి చూడండి, సాల్ట్ కానీ కారం కానీ మీకు కొంచెం సరిపోలేదు అనుకుంటే సర్వ్ చేసుకోండి. అలాగే అంతా బాగా కలుపుకొని, నాకు కొంచెం సాల్ట్ తక్కువైంది, సాల్ట్ వేసుకొని కొంచెం కొత్తిమీర తరిగేసుకొని అన్నీ బాగా కలిసే విధంగా కలుపుకొని ప్లేట్లోకి తీసుకుంటే ఎంత రుచిగా ఉందో అండి. మీరు కానీ ఇలా చేసుకోండి, ఆరోగ్యానికి కానీ చాలా మంచిదండి. వీడియో నచ్చితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.